చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరించాయో తెలుసు, కొంతమందికైనా తెలిసే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే కాపులను ఆ పార్టీకి దూరం చేయాలన్న వ్యూహంతో రామోజీ రచించిన వ్యూహానికి అనుగుణంగా చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీ పెట్టమని ప్రోత్సహించి పార్టీ పెట్టించారు. ఆ పార్టీ అయితే ఆఖరి క్షణంలో టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదనను చిరంజీవి వ్యతిరేకించారు. దానితో చిరంజీవి పార్టీని ఏ విధంగా చిల్లు పెట్టాలన్న దురాలోచనతోటి వారు చేసిన వ్యూహాలు చాలామంది గుర్తుండే ఉంటాయి. పచ్చ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేయటము, చిరంజీవి పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని, చిరంజీవికి రాజకీయ అనుభవం లేదని, పరకాల ప్రభాకర్ లాంటి వారితోటి ప్రజారాజ్యం ఆఫీసులోనే చెప్పించడము, లేకపోతే అభ్యర్థులకు డబ్బులు సేకరిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం చేయడం, దీనివల్ల ప్రజారాజ్యం దారుణంగా దెబ్బతింది. అటువంటి వ్యూహంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తున్నాయా అన్న అనుమానాలు జనసేనలో వారికి కలుగుతున్నాయి. పవన్ పరువు ఏ రకంగా తీయాలని ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తున్నది. పవన్కి అసలు రాజకీయం తెలియదని ఎల్లో ఛానల్స్ కొట్టేస్తున్నాయి. టీడీపీ జనసేన లిస్టు వచ్చినప్పటి నుంచి అదే పనిగా పవన్ గాలి తీసే పనిలో పడ్డాయి ఎల్లో ఛానల్స్. 24 చాలే ఇవే ఎక్కువ అన్నట్లు ప్రచారం చేస్తూ ఎన్నికల నాటికి పవన్ ఇమేజ్ తగ్గించే పనిలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎల్లో మీడియా 2 విధాలుగా, అంటే 2 నాలుకలతో మాట్లాడుతుంది. కాపుల ఓట్లు పోకూడదు, పవన్ రాజకీయంగా పేరు తెచ్చుకోకూడదు అన్నట్లు తమ స్క్రిప్ట్ను వండుతున్నాయి. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ఒక పొటెన్షియల్ పొలిటికల్ ఎనిమీగా తయారు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆయన రేపు ఎప్పుడైనా టీడీపీతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో చేతులు కలిపితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వినాశనానికి ఆయనే కారణం కావచ్చన్న భయం ఎల్లో ఛానల్స్లో ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉంది. పొత్తులో 175 సీట్లలో 24 సీట్లని తెలిసాక జన సైనికులు గుండెలు పగిలిపోయాయి. ఈ 24లో కూడా 5 మాత్రమే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా చెప్పనే లేదు. అంటే తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్పడానికి కూడా పవన్కి ఎందుకు భయపడుతున్నట్లు, ఇంత భయపడేవాడు రోడ్డెక్కి ఏదేదో ఎందుకు మాట్లాడుతున్నాడు, 60 సీట్లు డిమాండ్ చేయాలి, కనీసం 50 సీట్లైనా తీసుకోవాలన్న హరిరామ జోగయ్య లేఖలు ఏమయ్యాయి, జన సైనికుల విజ్ఞప్తులు ఏమయ్యాయి, హరిరామయ్య జోగయ్య లేఖలకు జన సైనికులకు విజ్ఞప్తులకు పవన్ కనీస విలువ ఇవ్వటం లేదు. ఎందుకు? 24 సీట్లతో పవన్ కాపుల పరువు తీశాడు, కాపులకు విలువ లేకుండా చేశాడు. మనం మరో కాపు నాయకుని చూసుకోవాలని సోషల్ మీడియాలో ఓ జన సైనికుడి ఆవేదన. 24 సీట్ల కోసం చంద్రబాబు పల్లకి ఎందుకు మోయాలి, జగన్తో ఉంటే పరువు నిలబడుతుంది, ప్రజలు ఆదరిస్తారు అని మరో జన సైనికుడి ఆవేదన. టీడీపీ జనసేన మొదటి లిస్టు విడుదల కాగానే జన సైనికులు సోషల్ మీడియాలో బోరు అంటూ ఏడ్చేశారు. పవన్లో అసలు రాజకీయ లక్షణాలు ఉన్నాయా, అసలు పవన్ రాజకీయాలకు పనికి వస్తాడా, పవన్ను ఎంతవరకు నమ్మొచ్చు, పవన్ను నమ్ముకుని రాజకీయాలు చేయొచ్చు అనేది కాపులు జన సైనికులు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అనుకుంటుంది, అధికారంలో రావడానికి పొత్తులు పెట్టుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ జనసేన ఈ రాజకీయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా 2014లో 1 సీట్లో కూడా పోటీ చేయకుండానే బేషరతుగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. ఇదేంటని విలేకరులు అడిగితే రాష్ట్రం ఇప్పుడే విడిపోయింది, అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి అవసరం, బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి అంటూ చెప్పుకొచ్చాడు. చంద్రబాబు తాను ఇచ్చిన 650 హామీల్లో 10% హామీలు కూడా నెరవేర్చకపోతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2019లో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేల్చడానికి బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ అడుగులన్నీ చంద్రబాబును రాజకీయంగా బతికించడం కోసమే ఉన్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు జనసేనలోని ప్రముఖ నాయకులు ప్రేతకళ వచ్చిన చంద్రబాబు పార్టీకి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నాడని విమర్శిస్తున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టే రాజమండ్రి జైల్లో ఉంటే ములాఖత్కు వెళ్ళి మిలాఖత్ అయి వచ్చాడు. చంద్రబాబును
కలిసిన తర్వాత బయటకు వచ్చిన టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని చెప్పారు. ఈ మాటలు చెప్పేటప్పుడు లోకేష్ కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. అంటే పవన్ తనకు తానే పొత్తు అనుకుని ప్రకటించేసుకున్నాడు అన్నమాట. ఎందుకు పవన్కు చంద్రబాబుపై ఇంత ప్రేమ? ఈ మధ్యకాలంలో పవన్ ఎక్కడ ప్రసంగించినా ఒక్క మాట నొక్కి చెబుతున్నాడు. బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దలతో చీవాట్లు తిన్నానని చెబుతున్నాడు. చీవాట్లు తినమని ప్రజలు చెప్పారా? అంటే నీకు ఆత్మగౌరవం లేకుండా చీవాట్లు తినే స్థాయికి తెలుగువారి పరువును ఢిల్లీ వీధుల్లో తిప్పుతున్నావా పవన్ కళ్యాణ్? చీవాట్లు తినమని జన సైనికులు చెప్పారా? చీవాట్లు తినమని ఎవరు చెప్పారు? చంద్రబాబును రాజకీయంగా బతికించడానికి నీవే వెళ్ళి చీవాట్లు తింటున్నావు. ఢిల్లీ బీజేపీ పెద్దలు అజ్ఞానంతో ఉండరు కదా. నీవు చెప్పగానే బాబుతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు పొత్తుల చరిత్ర ఓసారి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే చాలా మంచిది. చంద్రబాబు 54 సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు? బీజేపీతో పొత్తు కోసం బాబు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అనంతపురం చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి నిప్పు పెట్టారు. తెనాలిలో ఆలపాటి రాజావర్గం ఎన్నికల్లో టీడీపీకి సహకరించేది లేదని ప్రతినబూనింది. ఒక్క ముస్లింకే టికెట్ ఇవ్వడంతో మైనారిటీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ మొదటి లిస్టు తీవ్ర గందరగోళంగా ఉంది. ప్రజాసేవలో ఉండే నేతలను తీసివేసి డబ్బున్న వారికి కాంట్రాక్టర్లకు చంద్రబాబు పెద్దపీట వేశాడు. దీన్ని టీడీపీలోని జెండా మోసే కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలను మారుస్తుంటే కొత్త అభ్యర్థులను తీసుకువస్తుండే ఇదెక్కడి అన్యాయం అంటూ గుండెలు బాదుకున్న ఎల్లో మీడియా చంద్రబాబు విడుదల చేసిన మొదటి లిస్టు మీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతోంది. మొదటి లిస్టులోనే బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు అందరూ పక్కకు పోయారు. వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు. మండలి బుద్ధప్రసాద్ ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూ టీడీపీకో దండం పెట్టారు. ఇలా టీడీపీలో తీవ్ర గందరగోళం ఉన్న ఎల్లో మీడియా మాత్రం సూపర్ అంటూ టీడీపీ లోపాలు బయటకు రాకుండా మాయ చేస్తుంది. లిస్టు విడుదలైన తరువాత జన సైనికులు ఆవేశంలో ఊగిపోతున్నారు. టీడీపీలో టిక్కెట్లు రాని వారి ఆవేశం చూస్తుంటే జన సైనికులు ఎన్నికల్లో టీడీపీకి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే టీడీపీ నేతలు ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించే పరిస్థితి లేదని చెప్పుకోవాలి. టీడీపీల అసమ్మతి మరింత బయటపడే అవకాశం ఉంది. టీడీపీ జనసేన మొదటి లిస్టులో తీవ్ర గందరగోళం ఉంది. అభ్యర్థులు లేక వెతుక్కుని వచ్చి టిక్కెట్ ఇచ్చినట్లుంది. లిస్టు చూశాక తమ గెలుపుపై నమ్మకం పెరిగిందని 175కు 175 సీట్లు కొట్టేస్తామని వైఎస్ఆర్సీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. అంటే టీడీపీ జనసేన మొదటి లిస్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఎంత లైట్ తీసుకున్నారో ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో అభ్యర్థులు ఉన్నారా లేరా ఉంటే నలుగురినే ఎందుకు ప్రకటించారు? 19 మంది ఎవరు? టీడీపీ నుంచి వచ్చిన వారికి జనసేన కండువా కప్పి తమ అభ్యర్థి పవన్ ప్రకటిస్తారా అన్న సందేహాలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. మొత్తానికి టీడీపీ జనసేన లిస్ట్ ఆ పార్టీలోనే తీవ్ర గందరగోళానికి దారితీసిందే కానీ వైఎస్ఆర్సీపీని ఏమాత్రం భయపెట్టలేకపోయింది. పొత్తు కుదరాల్సింది చంద్రబాబు పవన్ల మధ్య కాదు, 2 పార్టీల మధ్య, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య అనే వాస్తవాన్ని ఇరు పార్టీలు నేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీల కంటే 2 సామాజిక వర్గాలు అంటే వైరుధ్యాలతో అట్టుడికిపోతున్న దాదాపు 4 దశాబ్దాలకు అట్టుడికిపోతున్న 2 సామాజిక వర్గాల్లో ఈ వైరుధ్యం చల్లారుతుందా? మనం ఇలా మాట్లాడితే ఈ వైరుధ్యాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారని కాదు. ఇది సామాజిక మార్పు అనేది తొందరగా వచ్చే కార్యక్రమం కాదు. రాజకీయ పార్టీలు మార్చవచ్చు కానీ సామాజిక వైరుధ్యం డీప్ రూటెడ్, చాలా లోతుగా ఉండి కొన్ని తరాల పాటు ఉంటుంది. ఈ మార్పు వచ్చిందా లేదా? రంగా హత్య తరువాత తీవ్రమైన మనస్తాపానికి చెంది ద్వేషంతో ఊగిపోయిన కాపు సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతుందా? ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తుందా అంటే అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు ఉన్నాయి.